క్రీస్తునందు మనం చేసే ఏ చిన్న పనైనా, దేవుని కొరకు మనం చేసే ఎంత చిన్న కార్యక్రమమైనా అది అంతంతగా దేవుడి దగ్గర ఉంటుంది. కనుకనే పౌలు గారు ఈ మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 58వ వచనాన్ని చదువుకుంటూ, క్రీస్తు కొరకు పడేటువంటి ప్రయాస ఏదైనా అది వ్యర్థం కాదంట. నా కష్టాన్ని ఎవరు గమనించలేదనుకోకూడదు. దేవుడు చూస్తున్నాడు, నాకు చాలు అనుకున్న వాళ్ళు దేవుని కొరకు ఎన్ని పనులైనా చేస్తారు భూమి మీద. బహుమానం ఇచ్చేవాడు దేవుడు, కిరీటం ఇచ్చేవాడు దేవుడు, పరలోకం ఇచ్చేవాడు దేవుడు, మనుషులు కాదు కదా. కాబట్టి దేవుడు చూచేటట్లుగా చేయాలి, దేవుణ్ణి మన వైపుకు తిప్పుకునేటట్లుగా మనం బ్రతకగలగాలి. అప్పుడు మీరేం చేసినా దేవుని కొరకు మీ ప్రయాసము వ్యర్థము కానే కాదు. మీకు తెలీదు, మీరు చేసిన క్రియలకి మీరేం ఫలము పొందుకుంటారో అది మనకు తెలియదండి, మనకు అర్థం కాదు.